రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తమైన మా దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి వరకు కూడా ప్రభువా, మీ కృప, మీ కాపుదల మాపై కుమ్మరించినందుకు, అయా ప్రతి నిమిషము కూడా కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణములో తండ్రి మీరు తోడై ఉన్నారు. ఏ చిన్న ప్రమాదము, ఏ అపాయము కూడా కలగకుండా కాపాడారు నాయన. అయా, మా పనులలో మాకు జ్ఞానమును, శక్తిని, బలమును దయచేసినందుకు, ఫలించేవారిగా, అభివృద్ధి చెందేవారిగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అయా, ముఖ్యంగా మా కుటుంబముతో కలిసి విధముగా ఆనందిస్తూ, అయా ప్రతి విషయంలో సమృద్ధిని కలిగి ఉండు బిడ్డలుగా మమ్మల్ని మార్చినందుకు కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి మీ సన్నిధిన చేరి రాత్రిన ప్రార్థిస్తున్నాము తండ్రి. అటువంటి ధన్యత కలగజేశారు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 14వ చరణము. అప్పుడు నేను వేగిరమనే వారి శత్రువులను అనగద్రొక్కుదును అంటున్నారు ప్రభువా. ఎస్ లార్డ్, ఎవరైతే మీ మాటలు వింటున్నారో, ఎవరైతే మీ వాక్యానుసారముగా జీవిస్తూ మీ వాక్యానికి విధేయులై ఉంటారో, అయా వారి ఎడల మీ యొక్క కృప బహు విస్తారమైనది నాయన. అయా, వెంటనే వారికి ఉన్న ప్రతి సమస్యను అనగద్రొక్కుతానంటున్నారు తండ్రి. ఒకవేళ ఇంతవరకు అయా మీ ద్వారా మేము అద్భుతాన్ని చూడలేని వ్యక్తులుగా ఉన్నట్లయితే, ఒకవేళ మీ మాటకు విధేయించి జీవిస్తే ప్రతి ఒక్క సమస్యను అయా అనగద్రొక్కుతారు అని తండ్రి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రాత్రి మేమందరము కూడా మీ వాక్యానికి కట్టుబడి లోబడి జీవిస్తూ ఉండంగా, అటువంటి మనసులో మాలో మీరు ఈ రోజున నింపి ఉండంగా, అయా మా శత్రువుల వంటి సమస్యలన్నిటినీ కూడా అనగద్రొక్కమని, వాటన్నిటిని మా నుంచి తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచుకోండి. వారికి ఉన్న సమస్యలన్నిటిలో నుంచి కూడా నజరేయుడైన యేసునామములో విడుదల దయచేయండి. మీ చిత్తాన్ని వారి జీవితంలో కనపరచండి నాయన. అయా, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు బాధించబడుతున్నారు, పీడించబడుతున్నారు, బలహీనులుగా ఉన్నారు తండ్రి. దయ చూపించండి నాయన. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి వ్యాధి, బాధ, రోగము నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయండి. డిప్రెషన్ నుంచి విడుదల దయచేయండి. అపవాది క్రియలన్నిటిలో నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. అప్పుల్లో నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. అప్పులు తీర్చుకునే ఆ యొక్క మార్గాలను మీరే వారికి కనపరచండి తండ్రి. ఆయా బిడ్డల చేతుల కష్టార్జితములో తండ్రి వారు ఇంకా బహుగా అభివృద్ధి చెందులాగున ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగమును దయచేయండి. వ్యాపారాలు స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నూరింతల ప్రతిఫలం వచ్చులాగున దీవించండి నాయన. ప్రభువా, విదేశాలు వెళ్ళాలని ఆలోచన చేస్తుండగా అయ్యా వారి ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. నాయన, వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్లో మీరు తోడై ఉండండి తండ్రి. విదేశాల్లో ఉంటూ మీకు మొరబెడుతున్నారు నాయన, వారందరికీ తండ్రి రాత్రిన మీరు తోడై ఉండి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అయా, ఈ రోజున వివాహాలు కాలేదని బిడ్డలు కృంగిపోతుండగా మీ చిత్తంలో వారి వివాహమును జరిగించండి తండ్రి. అయా, గర్భఫలము లేదని అవమాన భారాలు మోస్తున్న బిడ్డలు అనేకులు ఉన్నారు తండ్రి. బిడ్డల గర్భాన్ని ముట్టి తెరవమని, వారి అవమానాన్ని ఆశీర్వాదకరముగా మార్చమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కబడి న్యాయము దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారికి న్యాయమును దయచేయమని అడుగుతున్నాము. వాటిలో నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, కుటుంబంలో సమస్యలు నాయన, ధనం ఉన్నప్పటికీ, అయా సకల ఐశ్వర్యం ఉన్నప్పటికీ నాయన అశాంతికరమైన జీవితం జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో శాంతిని దయచేయండి. బిడ్డలు మాట వినే బిడ్డలుగా వారిని మార్చండి. మారు మనసు పొందుకున్న భార్యగా, భర్తగా వారిని మార్చండి. వారి దుర్వ్యసనాల నుంచి వారికి విడుదల దయచేయండి. తగ్గింపు కలిగిన జీవితం వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్లో ఉన్న ప్రతి బిడ్డకు క్షేమాన్ని, కాపుదలను దయచేయమని అడుగుతున్నాము దేవా. అయా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు
ఇంకా వేటి కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటిని కూడా మీ చిత్తానుసారంగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి, దేశ సైనికులందరికీ మీరు తోడై ఉండి కాచి కాపాడమని అయా ఈ రాత్రిన మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క దేవదూతల కంచె దయచేయండి నాయన. అయా మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా మంచి నిద్ర మాకు దయచేయండి. అయా పీడకలలు, నిద్రలేమి సమస్యల నుంచి తండ్రి విడుదలను గ్రహించండి. దొంగలు, అపవాది, శత్రువులు ఎవ్వరూ కూడా తండ్రి ఈ రాత్రిన మా దరికి చేరకుండా, మమ్మల్ని ముట్టకుండా, మా కలిగి ఉన్న వాటిని ముట్టకుండా మీరే మమ్మల్ని కాచి కాపాడమని ప్రభువా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిని చేరి మీ ముఖ దర్శనము చేసుకుని సజీవులుగా మీ నామాన్ని స్తుతించుటకు, మీకు మొరపెట్టుటకు మాకు అవకాశం అనుగ్రహించమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.